ఈరోజు కథ నా నువ్వు నేను రచించిన వారు వనజ గారు. అలాగే ఎంతసేపటి నుండి ఆలోచిస్తున్నానో తెలియదు, కానీ అమ్మ పిలిచేంత వరకు కిందికి వెళ్ళాలి అని గుర్తుకు లేదు. నా ఆలోచనలో ఉన్నది విరాట్ కాదు, వీరా. ఇప్పుడు పెళ్ళంటే నిజంగానే చావనైనా చేస్తాడు, కానీ వాడిని బ్రతికించి నిజం చూపించడం ఎలా అంటూ నా తెలివైన బుర్రకి తెగ తింకుతుంది. అసలు ఏం చేయాలి, ఎక్కడి నుండి మొదలు పెట్టాలి? హెచ్ఓడి మేడంకి కంప్లైంట్ చేద్దామా? చందనకి చెప్పాలా, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పాలా, లేదా నేనే కొట్టి వార్నింగ్ ఇవ్వాలా? మేడంకి చెప్తే వాడి పేరుతో పాటు నా పేరు కూడా బయటికి వచ్చి కాలేజ్ మొత్తం ఇద్దరి పేర్లు నానుతూ ఉంటాయి. చందనకి చెప్తే పాపం చిన్నప్పటి నుండి ప్రేమించింది వీరానే, తన లైఫ్ అనుకుంది. ఏమైనా చేసుకుంటుందేమో, డిప్రెషన్లోకి వెళుతుందేమో. ఫ్యామిలీకి చెప్తే ఏమంటారు? నన్నే తప్పు పడతారా, లేదా వీరాని ఏమన్నా అంటారా? ఇంకా నేను కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా నవ్వుతూ ఉంటాడు తప్ప నాకు అడ్డు చెప్పడు, మారడు. ఇంకేం చేయాలి అని ఆలోచిస్తూ గడిపేస్తున్న నేను తీరిగ్గా 1 గంట తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి స్థిరంగా మారిపోయాను. నాకు ఎవరి హ్యాపీనెస్, ఎవరి ఇంపార్టెన్స్లో అవసరం లేదు. బికాస్ దే ఆర్ నాట్ మై లైఫ్ లైన్స్. రఘు, సునీత నా వల్ల బ్యాడ్ నేమ్ రాకుండా హ్యాపీగా ఉండాలి. అటు వర్మ అంకుల్, విమల ఆంటీకి గౌరవం తెచ్చేలాగా ఉండాలి. ఇక మిగిలిన లైఫ్ మొత్తం విరాట్తో హ్యాపీగా ఉండాలి. నా లైఫ్లో ఈ 5 మెంబర్స్ ఇంపార్టెంట్. వీళ్ళ హ్యాపీనెస్ నేను చూసుకోగలిగితే చాలు. వీర వల్ల వీళ్ళకి ఇబ్బంది రావడానికి వీల్లేదు అని ఒక స్థిర నిర్ణయానికి వచ్చేసరికి కింద నుండి అమ్మ అరుపులు స్టార్ట్. ఏదో కొంచెం మెచ్యూర్గా థింక్ చేద్దామనుకుంటే వీళ్ళు మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తారే. ఇంకెలా అబ్బా నేను ఆలోచించేది? పండు, నిన్నెవరు కూడా పెద్ద పిల్లలా అనుకోవట్లేదు ఇక్కడ, కాబట్టి నువ్వు కూడా పెద్ద పెద్ద ఫీట్లు చేయకుండా హ్యాపీగా కిడ్ జోన్ని అడల్ట్ ఏజ్లో కూడా ఎంజాయ్ చేసాయి అని నాలోని లేచిన తిక్క సమాధానం ఇవ్వడంతో, యా ష్యూర్, ఈసారి నీ మాట వింటాను అని దానికి చెప్పి అమ్మకి పైనుండి సమాధానం ఇవ్వకుండా కిందికి వెళ్ళాను. ఏం చేస్తున్నావు ఆ ఫోన్తో పైన నిలబడుకొని? డిన్నర్ టైం అయినా కూడా నీకు తెలియలేదా అని మా సునీత కోపం కాని కోపంతో అరిచింది. నాకు అన్నీ గుర్తున్నాయి. మీ అల్లుడు గారు కాల్ చేస్తే మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి నైట్ డ్రెస్ కాలర్ని నోట్లో పెట్టుకుని సిగ్గుపడుతున్నట్టు యాక్ట్ చేసి నా రూమ్కి వెళ్ళిపోయాను. నాకు తెలుసు కదా, సునీత విరాట్ పేరు చెబితే ఇంకా ఎక్కువ ఒక్క మాట కూడా ప్రొలాంగ్ చేయకుండా నమ్మేస్తుంది. అదే ట్రిక్ ఇక్కడ యూజ్ చేసేస్తారన్నమాట. యాక్చువల్లీ నేను విరాట్తో మాట్లాడింది 20 నిమిషాలు, బయట విషయాల గురించి ఆలోచించింది గంట. సరే, నా లైఫ్లో నేనే రాసుకుంటున్న ఈరోజు ఎక్కడో చదివాను, దేవుడు మన రాతని ముందే రాసేసి ఉంటే ఇక మొక్కినా మొక్కకపోయినా యూజ్ ఏంటి, ఆల్రెడీ రాసిందే జరిగి ఉంటుంది కదా అని అనుకుంటే కొన్ని పేజెస్లో మన రాతలో దేవుడు ఎవరి విష్ అంటే నీ ఇష్టం అని రాసి ఉంటాడంట. మనం దేవుడిని మొక్కుంటే ఆ ఖాళీ పేజెస్లో మనం మొక్కుని ఫిల్ చేసేస్తాడంట దేవుడు. సో ఇప్పటి నుంచి నేను కూడా నా లైఫ్ని మోస్ట్ హ్యాపీగా మలుచుకోవాలి అంటే ఇంకొకరి గురించి ఆలోచించను, పరాయి వాళ్ళ గురించి ఆలోచిస్తూ సొంత మనుషులని బాధ పెట్టాలి అనుకోవట్లేదు. సో ప్రజెంట్ నా ముందున్న కర్తవ్యం మమ్మీకి పెళ్ళికి ఓకే చెప్పేసాను. ఇంకా స్టడీస్ అంటే మనం మరీ డల్లర్ కాదు, పర్లేదు, ఐ కెన్ మేనేజ్. 1-2 రాసుకోవడం, ఏదో ఒకటి చేసేస్తా, ఇట్స్ ఓకే. ఫస్ట్ ఈ వీర పంచాయతీ తేల్చేయాలి. దాని తర్వాత కాదు, కాలేజ్లో వీరాని ఎలా చేంజ్ చేయాలో చూసుకుంటూ ఎట్ ద సేమ్ టైం పార్లల్గా విరాట్తో స్పేస్ని మేస్ చేయకూడదు. అండ్ ఐ షుడ్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ విరాట్ అని నా డైరీలో. చిచి, నాకు డైరీ రాసే హ్యాబిట్ లేదు. మైండ్లో డైరీలో రాసుకొని ఫ్రెష్ మైండ్తో మెక్కడానికి హాల్లోకి వెళ్ళాను. డాడీకి వడ్డిస్తూ ఉంది సునీత. నేను కూర్చొని వడ్డించమ్మా అని అన్నట్లు ప్లేట్ ముందేసుకొని కూర్చున్నాను. 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలైనా మా అమ్మ వడ్డించదే నాకు. ఇందాక తినమని అంతగా పిలిచింది, ఇప్పుడు వడ్డించదే, నాకు కూడా పెట్టు, మీ ఆయనకే కాదు అని నేను అనగానే పాప పండు అంది. ఎస్ సునీత అన్నాను. సునీత ఏంటి సునీత, ఏమవుతుంది నీకు? మా అమ్మలో ఈ యాంగిల్ చూడలేదే అనుకుంటూ, సర్లే ఎలాగో న్యూ లైఫ్ సూత్రాలు రాసుకున్నాం కాబట్టి కోపం తెచ్చుకోవద్దు పండు, కోపం తెచ్చుకోవద్దు. మా అమ్మనే అనుకొని నాకు నేనే భుజం చరుచుకొని అమ్మ అన్నాను. సో అది కొద్దిగా ఫాలో అవ్వు. ఇక నుండి నో సునీత, నో రఘు, ఓన్లీ అమ్మ అండ్ నాన్న అని మాత్రమే పిలవాలి అంది. ఇది అన్యాయం మమ్మీ, ఎందుకు ఇలా అంటున్నావు? నాకు ఎలా బుద్ధి పుడితే అలా పిలుస్తానో అన్నాను.
మళ్ళీ నాలో తిక్క అంత ఈజీగా వెళ్ళిపోదు. కాబట్టి ఏంటి పిలుస్తావు? రేపు పెళ్ళయ్యాక కూడా మీ మామయ్యని అత్తయ్యని ఇలాగే పేర్లతో పిలుస్తావా అని అడిగింది. అలా వాళ్ళనెందుకు పిలుస్తామా అని బిక్కమొహం వేసుకొని నేను అంటూ ఉంటే, సునీత ఎందుకో అలా పిలవద్దంటున్నావు? పండు నీ ఇష్టం, వచ్చినట్లు పిలువురా అని నాన్న అనగానే, మీరు ఆపేయండి. ఈ రోజు నుండి కరెక్ట్గా 1 మంత్ వరకు పండు విషయంలో మీరు నన్ను అపోజ్ చేయకూడదు. వీల్లేదు. పెళ్ళవుతుంటే ఇలాంటి తిక్క బ్రెయిన్తోనే అత్తింటికి పంపిస్తారా? రేపు విరాట్ని పట్టుకొని విరాట్ అని వాళ్ళ పేరెంట్స్ ముందు పిలిస్తే నా అత్తయ్య గారి నా మామయ్య గారి అని చెప్పి విమలా వర్మ అంటే ఊరుకుంటారా? ఏమన్నా గౌరవం ఉందా? సో ఈ 1 మంత్ మీరు పండు విషయంలో నాకు అగెనెస్ట్గా ఒక్క స్టెప్ కూడా తీసుకోవడానికి అస్సలు వీల్లేదు. పండు ఫస్ట్ నీకు నువ్వే వడ్డించుకోవడం నేర్చుకో, స్టార్ట్ చేయి ఫస్ట్ అని మా అమ్మ గంభీరంగా శివగామి రేంజ్లో అమ్మ ప్లస్ అత్త రూపంలో ఒక్కరే కనిపిస్తుంటే పెళ్ళికి ఓకే చెప్పి తప్పు చేశానా అనిపించింది. ఇంకొకసారి గట్టిగా గదిమేసరికి ఫస్ట్ అన్నం పప్పు పెట్టుకోవాలని తెలియక దగ్గరుంది కదా అని నెయ్యి 2 స్పూన్స్ వేసేసుకున్నాను. అంతలోపే నా చెయ్యి మీద దెబ్బ పడిపోయింది. అబ్బా ఏంటి మా అలా కొడతావు అని నేను అంటుంటే, ఫస్ట్ ఏం వడ్డించుకుంటారు అని అడిగింది మా అమ్మ. మాతా సునీత, ఏది వడ్డించుకున్నా కూడా అన్ని చేతులే కలపాలి, అన్ని కలిపి నోట్లకే పోవాలి, కడుపులోనే అన్నీ మిక్స్ అవ్వాలి కదా. సో ఫస్ట్ ఏది వేసుకుంటే ఏంటి లాభం అని మా అమ్మకి ఒక మంచి ఉపదేశం ఇచ్చాను నేను. చెయ్యి చూడ ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తాను అన్న స్టైల్లో నా ముందు మా అమ్మ చెయ్యి తిప్పుతుంటే గుడ్లు ఇలాగే పైకెత్తి చూశాను. పండు వెధవ లాజిక్లు వెధవ స్ట్రాటజీలు తీయొద్దు నా దగ్గర. ఫస్ట్ ఎవరైనా అన్నం తింటారు, ఆ తర్వాత దాంట్లోకి కర్రీ వేసుకొని ఆ కర్రీలోకి కావాలంటే నెయ్యి ఆప్షనల్ తీసుకొని ఫ్రైతో తింటారు. మొత్తం అయిపోయాక లాస్ట్లో రసంతోనో పెరుగుతోనో తింటారు. ఇది ఒక ఆర్డర్. అలా కాకుండా ఏది తిన్నా కూడా స్టమక్లోనే కదా అన్నీ మిక్స్ అయ్యేదని పిచ్చి పిచ్చి లాజిక్ తీసి మాకు పిచ్చి లేపకు, ఫస్ట్ అన్నం వడ్డించుకో అని మా అమ్మ చిన్నప్పటి నుంచి చదివిన టీచర్స్ కంటే ఘోరంగా నాకు బోధిస్తూ ఉంటే ఏడుపు వచ్చేసింది నాకు. ఏంటి ఏడుపు వస్తుందా? పని నేర్చుకోమంటే అందుకే ఇన్ని రోజులు ఇలాగే వదిలేస్తే ఇట్లా తయారయ్యావు. ఇదంతా నా తప్పు కాదమ్మా. నేను ఎప్పుడు చెప్పాను మీ నాన్నకి దీన్ని బెండ్ తీసి పనులు నేర్పిద్దామని. చిన్నపిల్ల సునీత పెద్ద పిల్ల సునీత అని చెప్పి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. విరాట్కి కూడా మధ్యాహ్నం పెట్టాల్సిన భోజనం పొద్దున పెట్టు, పొద్దున పెట్టాల్సిన టిఫిన్ నైట్కి పెట్టు, నైట్ డిన్నర్ మధ్యాహ్నం పెట్టు అని చెప్తుంటే అలా ఏం లేదులే మాకు తెలుసు కానీ అని ఏదో చెప్పి ఏదో నాకు వచ్చినట్లు వడ్డించుకున్నాను. యాక్చువల్లీ మనకు అన్నం వడ్డించుకోవడం రాదు. ఏ పక్క నుంచి ఓ పక్క తీసుకోవాలో నాకు తెలియక గరిట మధ్యలో పెట్టి తీస్తుంటే అన్నం రావట్లేదు. మా అమ్మ తల కొట్టుకుని నా వెనక్కి వచ్చి తన చేత్తో నా చేయి పట్టుకుని ఒక సైడ్ నుండి ఇలా మనకి ఎంత కావాలో అంత అన్నం తీసుకోవాలి అని నా చేయి పట్టి నా ప్లేట్లో పెట్టింది. ఆ తర్వాత కర్రీ వేయించింది. నెయ్యి వేసుకొని తినేసి లాస్ట్లో కర్డ్ రైస్ తిని వెళ్ళిపోతుంటే చిటికేసి మరీ పిలిచింది. అప్పటి వరకు ఆపుకున్న కోపం ఇక నా వల్ల కాక వెనక్కి తిరిగి, మమ్మీ నువ్వు అమ్మవి, అమ్మలాగే ఉండు, అత్తలాగా చేయొద్దు. విరాట్ వాళ్ళ మమ్మీ విమల ఆంటీ కూడా ఇంతగా చేయదనుకుంటా. అమ్మ నువ్వే నన్ను సాధిస్తున్నావు అని ఉక్రోషంగా నేను అంటుంటే, ఆడపిల్లను కన్నాం కదా మాట తెచ్చుకోకూడదు అంటూ ఇలా ప్లేట్ టేబుల్ మీద వదిలేస్తే ఎవరు తీస్తారో అంది. నువ్వే కదా తీస్తావు అని నేను అంటూ ఉంటే, అది డైలీ మొన్నటి నుండి ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క, రూల్ మారింది రూలింగ్ మారింది అని ఒక రేంజ్లో డైలాగ్ కొట్టింది మా సునీత. నాకు బ్యాండ్ బాజా తప్పదు అనుకుంటూ ఉసూరుమంటూ వెళ్ళి ఆ ఎంగిల్ ప్లేట్ తీసేసి సింక్లో పడైపోతుంటే, అలా కాదు అమ్మా, ఫస్ట్ ఆ మెతుకులు అవన్నీ తీసేసి పక్కన డస్ట్బిన్లో వేసి ప్లేట్ తర్వాత సింక్లో వేయాలి, లేదంటే అవన్నీ సింక్ బొక్కలో చిక్కుకుంటాయి కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? బీటెక్ చదువుతున్నావని మా అమ్మ అనగానే డౌట్ లేదు వీళ్ళకు పేరు రాకూడదనో లేక విరాట్ను నేను బాగా చూసుకోవాలనో ఇలా చేస్తుంది రాకాసి మమ్మీ. మా మమ్మీ ఎవరికి అర్థం కాదనుకుంటాం కానీ పర్లే 2 రోజులు చూస్తే అర్థం అవుతుందిలేండి. చెప్పినట్టు చేసేసి మిగిలిన కూరలు సపరేట్ బౌల్స్తో తీసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేసి నీట్గా పక్కకు సర్ది చాలా ఇంకేమైనా చేయాలా అని 2 చేతులు నడుం మీద పెట్టుకుని సునీత వంకే గుర్రుగా చూశాను. రేపు మార్నింగ్ లేచి ఒకేసారి పొద్దున్నే కల్లాపి చల్లడం అలాంటివన్నీ నీకు ఇప్పుడు అప్పుడే రావని నా ఎక్స్పీరియన్స్ మీద నమ్మకం అని నా బుగ్గ పట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఫస్ట్ నీ రూము నువ్వు ఊడ్చుకో అని చెప్పింది.
సరే అని నేను చకచక కాదు టకటక నా రూమ్లోకి వెళ్ళిపోతుంటే నైట్ డిన్నర్ తిన్నాక డాడీ ఫ్రూట్ తింటాడని తెలుసు కదా. డాడీనే కాదు ఎవరైనా ఫ్రూట్స్నో మజ్జిగనో తీసుకుంటారు, అది ఇవ్వడం నేర్చుకో అంటూ ఉంటే వెళ్ళి డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఒక యాపిల్ ఒక బనానా తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టి నా రూమ్లోకి వెళ్ళి నేను కోపంగా ఉన్నాను అని వాళ్ళకి చెప్పకనే చెబుతూ డోర్ గట్టిగా వేసేసుకున్నాను. అవతల ఎక్స్ప్రెషన్స్ ఏమై ఉంటుందంటే అబ్బో చూసాంలే అని కొంచెం వెళ్ళి చేతులు లాగుతున్నట్టు అనిపిస్తుంటే వాటిని ఒత్తుకుంటూ అలాగే ఎప్పటికో నిద్రలోకి జారిపోయాను నేను. డ్రీమ్స్లో అన్నా నా హీరో వస్తాడు అనుకుంటే నిజంగా వచ్చాడు నా విరాట్. కానీ ఒక చేతిలో ఫైల్ ఇంకో చేతిలో ల్యాప్టాప్ పట్టుకొని ఉష్ ఎందుకే పండు నీకే ఇలా జరుగుతాయని. తెల్లారి అలారం మోగుతుంది నా రూమ్లో. అలారం పెట్టింది ఎవరబ్బా, మనకైతే అలవాటు లేని పని అని ఒకసారి చూద్దామని నేను విసుగ్గా లేచి దాన్ని చూసేసరికి ఇంకా టైం 5:30నే చూపిస్తుంది. వెంటనే దాన్ని అందుకొని ఎంత త్వరగా లేయాలా అని అనుకుంటున్న టైంకి లేయడం ఒకటే కాదు, బెడ్షీట్ అన్ని నీట్గా మడత పెట్టేసి నీ రూమ్ ఊడ్చుకొని మాప్ పెట్టేసుకో అని మా అమ్మ వాయిస్ నా రూమ్ కిటికీలో నుండి వినపడుతుంటే అనుకోవడం తప్ప ఇంకేం మిగలలేదు పండు. ఎందుకింత త్వరగా నిర్ణయాలు తీసుకుంటావు నువ్వు? ఇంకొన్ని డేస్ టైం అడిగినప్పుడు తీసుకొని అప్పుడు ఓకే చెప్పి ఉండొచ్చు కదా, అప్పుడు నీకు కొన్ని రోజులు రెస్ట్ దొరికేది కదా అని అంతరాత్మ ప్రశ్నిస్తూ ఉంటే దానికోసం సమాధానం నా బయట ఆత్మకి లేక నీట్గా వచ్చినట్టు ఊడ్చేసి మాప్ పెట్టి బెడ్షీట్స్ మడత పెట్టి స్నానానికి వెళ్ళాను. రోజు టిఫిన్ కోసం మాత్రమే వెళ్ళే నేను ఈరోజు కిచెన్లోకి వెళ్ళేసరికి నా కోసం ఇండియన్ చెఫ్ ఏదో ప్రోగ్రాంలా చెఫ్కి కావాల్సినటువంటివి అందుబాటులో పెట్టి వాళ్ళకు ఒక కాంపిటీషన్ పెడతారు కదా, ఎవరు బెస్ట్గా కుక్ చేస్తారు అని చెప్పి అలా పెట్టింది మా అమ్మ. నేను కిచెన్లోకి వెళ్ళేలోపు ఏమేం కావాలో ఏమేం చేయాలో అన్ని ప్లేట్స్లో గ్యాస్ పక్కన పెట్టి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ అన్నట్టు నా కోసం కిచెన్ గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు నేనే టిఫిన్ చేయాలా, నేనే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలా, అమ్మో నాకు నీరసం వస్తుంది అని తల పట్టుకున్నాను నేను. అనగా పండు పెళ్లి కుదిరితే అందరి ఇళ్లల్లోనే ఇలాగే ఉంటుందా చెప్పండి, లేక పండుకే ఈ బంపర్ ఆఫర్నా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.